ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం స్పెషల్ అట్రాక్షన్గా మారింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం ఓటర్లకు స్వాగతం పలుకుతుంది. మోడల్ పోలింగ్ కేంద్రం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నేను ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం అందరినీ ఆకర్షిస్తోంది. నిజానికి ఈ పోలింగ్ కేంద్రాన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఒక మోడల్ పోలింగ్ కేంద్రంగా ఇక్కడ రూపుదిద్దారు ఎన్నికల సంఘ అధికారులు. మనం చూడొచ్చు, ఓటర్లకు సాధారణంగా ఆహ్వానం పలకడం కోసం అనేకమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం ముందు వేసినటువంటి ముగ్గు చూడొచ్చు, ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ముగ్గు వేసి అక్కడ ఓటర్లను ఆహ్వానించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ప్రౌడ్ టు బి ఏ ఓటర్ అంటూ వారికి వెల్కమ్ చెప్తూ పోలింగ్ కేంద్రం ముందే వీళ్లకు ముగ్గు వేసి స్వాగతం పలుకుతున్నారు. మనం చూడొచ్చు, ఒకసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ పోలింగ్ స్టేషన్ అని చెప్పి దీనికి బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏవి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని అంటే డిస్పోజల్ గ్లాసెస్ కావచ్చు, డిస్పోజల్ ప్లేట్స్ కావచ్చు, అవేమి యూజ్ చేయకుండా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఈ పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది ఓటర్లను మొదట ఓటు వేసేటువంటి ఓటర్లకి, ఇక్కడికి వచ్చి ఓటు వేసేటువంటి ఓటర్లకి మొక్క ఇచ్చి సాధారణంగా ఆహ్వానం పలికి ఈ మోడల్ పోలీస్ స్టేషన్లో చాలా పండగ వాతావరణాన్ని అయితే సృష్టించారని చెప్పవచ్చు. మనం ఎటు చూసిన కొబ్బరి అలాగే అరటి ఆకులను పెట్టి ఆ మండలను పెట్టి పూర్తిగా పండగ వాతావరణం అయితే సృష్టించారు. ఒక రకంగా సంక్రాంతి, దసరా పండగలు ఎలా అయితే జరుగుతాయో ఆ వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల పండగను ఇక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో తెలంగాణలో మనం చూడొచ్చు. రెండో విడత ఎన్నికల్లోనూ అంతే రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఖచ్చితంగా ఆహ్వానించాలి, పండగ వాతావరణంలో ఈ ఓటర్ పండుగను చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఓటర్లని మోటివేట్ చేసేందుకు ఇలాంటి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు నేనున్నటువంటి రామకృష్ణ కాలనీలో దాదాపు 3,000 మంది ఓటర్లు ఉన్నారు. 3,082 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తిగా వాళ్ళందరూ ఉత్సాహంగా ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 వరకు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో చాలా చోట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి విడత దానికంటే రెండో విడతల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి కూడా మొదటి విడతలో చూస్తే కొంత ఉత్సాహంగా పాల్గొని 10 గంటల తర్వాత కొంత మందగించింది. కానీ ఈ రెండో విడతలో మాత్రం అన్ని గ్రామాల్లో నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అన్ని గ్రామాల్లో కూడా ఉత్సాహంగా ఓటర్లు అయితే పాల్గొంటున్నారు. మొత్తం 99% గ్రామాల్లో ఉన్నటువంటి వారిని ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరిని కూడా తీసుకొచ్చి ఓటు వేయించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రెండో విడతలో పోలింగ్ పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనబడుతుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.